బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలనుందా? మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గులాబీ పార్టీకి బై బై చెప్పనున్నారా? సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనుక మతలబ్ ఏంటి? త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారా? ఇప్పటికే కొందరు నేతలు పార్టీ మారడంతో గులాబీ శిబిరంలో ఆందోళన ప్రారంభమైందా? బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని మెజార్టీ బీఆర్ఎస్ నేతలు ఆశించారు. వారి అంచనాలు తలకిందులయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలయ్యింది. 39 స్థానాలకి పరిమితమయ్యింది. దీంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇక పార్టీ అధికారంలో లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ ఆకర్ష్ వలకు చిక్కుతున్నారు. కొందరిని హస్తం పార్టీ ఆకర్షిస్తుంటే మరికొందరు అధికార అండ కోసం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ పట్నం సునీతారెడ్డి సైతం కలిశారు. దీంతో వీరిద్దరూ కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం మహేందర్ రెడ్డిని మంత్రి పదవి ఇచ్చి సైలెంట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బీఆర్ఎస్ అధికారంలో రాకపోవడంతో మంత్రి పదవి పోగా తన సొంత నియోజకవర్గమైన తాండూరులో పట్టు పోతుందని భావించిన మహేందర్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరితే ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డికి చేవేళ్ల లోక్సభ సీటును కాంగ్రెస్ పెద్దలు ఆఫర్ చేసినట్లుగా సమాచారం. ఇక తాండూరులోనూ తన హవా కొనసాగుతుందనే ఆలోచనలో మహేందర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు టాక్. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీ హస్తం పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో సంచలనంగా మారింది. మరోవైపు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇక జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ సైతం గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. ఇలా పార్లమెంట్ ఎన్నికలకు ముందు చాలా మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గులాబీ దళంలో అలజడి మొదలయ్యింది. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రితో భేటీ అయిన నేతలంతా మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పుకుంటున్నా గులాబీ పెద్దలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందంట. నేతలను పార్టీ మారకుండా కట్టడి చేయకుంటే అసలుకే మోసం వస్తుందని తెగ హైరాణ పడుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో అన్నది.